రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మొన్న ఎన్నికల్లో కౌంటింగ్ జరిగి 2 మాసాలు 60 రోజులు రాష్ట్రములో జరిగే పరిణామాలు వాస్తవ విషయాలు పక్కన పెట్టి వెర్రి కుక్కల మాదిరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ధర్నాతో మొదలుకొని రోజువారీగా రకరకాలుగా పిచ్చి వేషాలు వేస్తూ మాట్లాడే భాషకు వ్యతిరేకంగా వాస్తవ పరిస్థితులు మీ ద్వారా ఆంధ్ర లోకానికి మరియు దేశానికి విదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలియజేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేశారు. మాకు అసెంబ్లీలో మరియు అంతకుముందు 7 శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్థిక శ్వేతపత్రంతో పాటు తెలియజేసిన విషయం అన్ని పత్రికలకు టీవీలకు వచ్చింది. వాటిని బేస్ చేసుకొని ఈ 60 రోజుల్లో నిన్న 1వ తేదీ నాడు, అంతకుముందు నెల 1వ తేదీ నాడు అటు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్దారులకు టెన్షన్గా పెన్షన్లు కానీ, సామాజిక పెన్షన్లు కానీ, జీతాలు కానీ ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు. ఆయన ప్రతి దాంట్లో వేలు పెట్టాడు. మామూలుగా గతంలో ఒక సామెత ఉండేది దేవుని పైన, ఇందు గలడందు లేడని, ఎందెందు వెతికినా అందందే గలడని. కానీ ఇక్కడ ఇలా పాపాలు వెతకాల్సిన అవసరమే లేదు. ప్రతి దాంట్లో అంగడి పెట్టినారు. సూపర్ మార్కెట్, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెటు, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. ఇప్పుడు 1800 రోజులకు సత్కారంగా కూటమికి అధికారం ఇస్తే చిత్కారంగా వాళ్లకు 11 సీట్లు ఎమ్మెల్యేలు, 4 సీట్లు మాత్రమే ఎంపీలు, టోటల్ 15. వాళ్ళు ఏమన్నారు? వైనాట్ 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200కు గాను 15 మాత్రమే స్కోర్, 6% మాత్రమే ఎమ్మెల్యేలు. మళ్ళీ మొదలుపెట్టినారు ఈసారి మళ్ళీ అధికారం వస్తామని. ఈసారి మీకు వచ్చేది అంటే కూటమికి వచ్చేది 1 నుంచి 9 సింగిల్ డిజిట్ అని చెప్పినారు. అంటే 0 అని ప్రకటిస్తే మాకు 164 ఎమ్మెల్యేలు, 21 ఎంపీలు వస్తే 185 మా వైపు, 15 మాత్రమే అటువైపు వచ్చినాయి. ఈసారి 1 నుంచి 9 వస్తాయంటే అంకెల ప్రకారం సైంటిఫిక్గా, మ్యాథమెటికల్గా ఈసారి మాకు 200, మీకు 0 అని అర్థం. జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పులివెందులలో. అక్కడ పాడా ఫండ్స్ పేరుతో, పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో 60 కోట్ల పనిని 600 కోట్లు ఇచ్చి అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు. వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. దానిపైన విజిలెన్స్ మానిటరింగ్ జరుగుతుంది. అది కూడా రాదు. ఆ జగన్మోహన్ రెడ్డిని వెంటబడి పిచ్చి కుక్కను కొట్టినట్టు పులివెందులు కూడా కొట్టబోతున్నారు. ఆ డబ్బులు ఇప్పలేడు, అది సచ్చేది లేదు. అంతా ప్రాడే. అలా వచ్చి ఇలాగ పోయి కాదు. కొందరు జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గాల్లో తిరుగుతున్నాడు. అలాగ వచ్చి ఇలాగ పోయి కాదు. ఈ రాష్ట్ర పరిస్థితి బాగుపడాల. పైన ప్రధానమంత్రి మోడీ గారు పవర్ఫుల్గా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, హ్యాట్రిక్ ప్రధానమంత్రి. ఇంతకుముందు ఎప్పుడో నెహ్రూ గారు. ఆ కాలంలో ఇలాంటి సెల్ ఫోన్ లేదు, ఇలాంటి మీడియా లేదు. ఇప్పుడు గెలవడం, ఇప్పుడు అధికారంలోకి రావడం మహా గొప్ప. ఏదో రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు 99 సీట్లు సాధించి, అది 543లో, అది 18% మాత్రమే. అది వచ్చి పెద్ద గొప్ప. ఒక టీవీ ఛానల్లో ఒక చర్చ జరిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడు స్కూల్ నుంచి బయటకు వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత తన దగ్గర బ్యాగ్ మోసుకునే బ్యాగును సోఫా సెట్లో విసిరేస్తాడు. అమ్మ వంట చేస్తుంటుంది. అమ్మ
ఈరోజు నేను సెకండ్ అంటాడు. అప్పుడు తల్లి అడుగుతుంది, ఎంతమందిలో మహానుభావ అంటే ఇద్దరిలో సెకండ్ ర్యాంకు లేక ఏ ర్యాంక్ వస్తుంది? అలాంటి ర్యాంకు రాహుల్ గాంధీ ఇక్కడ తెచ్చుకొని, అది కాకుండా స్వయంగా వైఎస్ షర్మిల కడపలో పోటీ చేస్తే 2,20,000 రావాలా డిపాజిట్, 1,20,000. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి కడపలో అటెండ్ అయినా కూడా డిపాజిట్ కోల్పోయినాడు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 0, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి రాబోతుంది. మోడీ గారి ఆధ్వర్యంలో నేను మొన్న అసెంబ్లీలో చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, 4 ఐలు, 1 టీ, 1 వెల్ఫేర్. ఇండస్ట్రీ జరగబోతుంది, ఇన్స్టిట్యూషన్లు రాబోతున్నాయి, ఇరిగేషన్ జరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది, టూరిజం జరుగుతుంది, వెల్ఫేర్ స్కీమ్స్ జరుగుతాయి. 6 వెల్ఫేర్ స్కీములు 100% జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి. క్రికెట్ మ్యాచ్లో 4 కొడితే ఎంత టాలెంటో అలాంటి టాలెంట్తో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రి గారు 4+3 7 కొండల సాక్షిగా మాదిరి 7 స్థానాలు. 7వ స్థానం వెంకటేశ్వర స్వామి సాక్షి. నేను 4వసారి ఎమ్మెల్యే గెలిచిన. నన్ను కూడా చాలామంది కామెంట్ చేసినారు, రాయలసీమలో ఏంది, అందులో కడపలో ఏంది, కడప పార్లమెంట్లో ఏంది ఆదినారాయణ రెడ్డి గెలిచేదని. 18,000 ఓట్లతో గెలిచినాను. కౌంటింగ్ రోజు అనుకున్నారంట, ఆదినారాయణ రెడ్డి ఎట్లా గెలుస్తాడని జగన్మోహన్ రెడ్డి స్వయంగా గెలిచి చూపించాడు కదా. మేము ప్రగతి చూపిస్తాం కదా. ఈ రాష్ట్రంలో మొన్ననే ప్రధానమంత్రి గారు పోలవరానికి మాదే బాధ్యత, కట్టించే బాధ్యత కేంద్రం. అమరావతికి ఫస్ట్ దశ 15,000 crores, దశల వారీగా అది పూర్తయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది. రైల్వే జోన్ క్లియర్ అవుతుంది. వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ ఆగుతుంది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. అక్కడ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇక్కడ పోకుండా అక్కడే ఆగుతుంది వైజాగ్లో. నేషనల్ హైవేలు రాబోతున్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పిన ప్రకారం మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గతంలో 1,80,000, ఇప్పుడు 2.5 లక్ష. స్టేట్ గవర్నమెంట్ 1,50,000. ప్రతి ఒక్కరికి వెతికి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకందరికీ హౌసింగ్ జరుగుతుంది. గ్రామీణ ఉపాధి 80,000 కోట్లు. మన రాష్ట్రానికి కావాల్సినంత గ్రామీణ ఉపాధి. తద్వారా 300 రూపాయలు లేబర్కు, గతంలో 80 రూపాయలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అది 300 రూపాయలు. ప్రతి 300లో 200 రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ కింద 18 ఐటాలకు రాష్ట్ర ప్రగతికి వాడుకోవచ్చు. అందులో సిమెంట్ రోడ్లు ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది, స్కూల్ బిల్డింగ్ ఉంటుంది, సచివాలయం ఉంటుంది, రైతు భరోసా కేంద్రం ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, ఆరోగ్య కేంద్రం కూడా ఉంటుంది, గ్రావెల్ రోడ్స్ కూడా ఉంటాయి, చెట్లు నాటేది కూడా ఉంటుంది కార్యక్రమం. నిన్న కూడా ఆయన చెప్తున్నాడు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ మరియు గ్రామీణ ఉపాధి పథకం కానీ కావాల్సినంత నిధులు ఇస్తాం రాష్ట్రానికని. రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మంత్రిగా ఉన్నాడు. నిన్న కూడా చెప్పినాం, మనకు విమానాశ్రయాలు అభివృద్ధి కానీ, కడప నుంచి మహానుభావుని పుణ్యమాని కడప టు హైదరాబాదుకు కావాల్సిన ఉడాన్ స్కీమ్ కింద డబ్బులు కట్టకపోవడం వలన ఆగింది. సిగ్గు లేకుండా కడప నుంచి హైదరాబాదుకు ఫ్లైట్ తిరగకుండా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది తిరిగి పునరుద్ధరణ జరగబోతుంది. రామ్మోహన్ నాయుడు గారు మంత్రి. మా పార్టీ తరఫున శ్రీనివాస వర్మ గారు మన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ సందర్శన చేసినప్పుడు కుమారస్వామి గారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి కర్ణాటక, ప్రస్తుత మంత్రి, ఖచ్చితంగా స్టీల్ ఫ్యాక్టరీ తరఫున హామీ ఇచ్చిపోయినాడు. కాబట్టి నేషనల్ హైవేలు పెరుగుతాయి, సీపోర్ట్లు పెరుగుతాయి, ఎయిర్పోర్ట్లు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. బ్రాడ్బ్యాండ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేక సెంటర్లు రాబోతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇది లేదు అది లేదనకుండా చేసే బాధ్యత అటు ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రికి మరియు ముఖ్యమంత్రి గారు మన లోకసభ జరిగేటప్పుడు రాజ్యసభ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, మీరు రాష్ట్ర ప్రగతి కోసం ఫైట్ చేయండి అని. అందరికీ డివిజన్ చేసినాడు, మీరు ఈ శాఖకు అని. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఉంటే మీ ఇష్టం వచ్చేట్టు అంగాలి పెట్టుకొని మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. మీరు ఖచ్చితంగా అందరూ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. పెద్దిరెడ్డి గారితో సహా
ఫైళ్ళు కాలుస్తారు, ఎన్నో చెత్త కుండీల్లో దొరుకుతాయి, నీళ్ళల్లో కాలువలలో దొరుకుతాయి. మేమేమి చేయలేదని ప్యూర్ గోల్డ్ మాదిరి చెప్తారు. దొరికినారు కదా, రైడింగ్స్ జరుగుతున్నాయి కదా, సిబిసిడికి కొన్ని, ఏసీబీకి కొన్ని. 40 లక్షల కంటే ఫ్రాడ్ ఎక్కువైతే ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. వీళ్ళు ఒక్క లిక్కర్లోనే ఏదో కేజ్రీవాల్ గారు అక్కడ మహా అంటే ఒక 1000 కోట్ల పుణ్యానికి అందరూ జైలు పాలు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ఉప ముఖ్యమంత్రి కవితమ్మ గారు. ఇక్కడ 1,00,000 కోట్ల స్కామ్. కుక్క దొరికినట్టు దొరుకుతారు, ఎరి కుక్క దొరికినట్టు. జైలుకు పోయేది జైలు గదులు సరిపోవు. పరామర్శ అంట, అది పర్వతం లాంటి సంఖ్య ఉంది. ఏంది పరామర్శ? నిన్న పేర్నినారు గారు పోయినారంట, అలా పోయి ఇలా పోయి వస్తే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళా లోపల ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడో తెలియకుండా పారిపోయినాడు. వంశీ గణవరం వంశీ ట్రేస్ అవుట్ లేదు. వాసుదేవరెడ్డి బీవరేజెస్ కార్పొరేషను ఎండి గారు లోపల ఉన్నాడు. అన్నీ ఒక్కొక్కటి సినిమా బయటకు వస్తుంది. ఏంది మీది? ఏమి చేయాలనుకున్నారు ఈ రాష్ట్రాన్ని? మళ్ళీ తిరిగి వస్తారంట. అంటే మేమన్నా ఎన్డీఏ కూటమి ఏమన్నా చెవిలో పువ్వు పెట్టుకునేదా మీరు వచ్చేదానికి? చెప్పుతో కొట్టి స్వాగతంపుతాం, మీకు రాజకీయాలు లేకుండా చేస్తాం, 0 స్థానం మీకు. ఇది జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక. కోడికత్తి కేసు ఆదినారాయణ రెడ్డి మీద, వివేకానంద రెడ్డి కేసు. చంపినారు, మీరు కోడిని కోసుకున్నారు, తిన్నారు, మాంసము ఫ్రిడ్జ్లో దొరికింది, మీ కడుపులో దొరికింది, ఈగలు దిబ్బలో దొరికినాయి. ఇంకా మేము చంపలేదంటే ఎవరు చంపినారు? నేను సామెత చెప్తున్నా, మీ కోడిని మీరే కోసుకున్నారు, మీరే తిన్నారు, మాకు ఏం సంబంధంలే. ఆ కోడి కత్తి కేసులో దొరికినారు, ఎన్ఐఏ తేల్చింది దొంగ డ్రామా అని. ఆ బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ ఏదో కంటెంట్ చేయబోతున్నాడంట, అది ఇంటికే పోయిందనే. అంటే అతని ఎక్కడ కాంగ్రెస్ అయికు పోతాడనే భయపడి వైఎస్ఆర్ సీట్ ఇచ్చినాడు, అది పోయే సీటే. అంటే మామూలుగా మా దగ్గర ఒక సామెత ఉన్నది, పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డిని. మా పల్లెలో పెద్ద వీరారెడ్డిని ఒక చిన్న కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆయన పోతూ అరే నాయన, అరే బాలవీరారెడ్డి ఎద్దులకు సొప్ప బాగా చూసుకోరా అని చెప్పినాడంట. పోలీసు వాళ్ళు సొప్పసాటిన దాక్కున్నాడని పట్టకపోతా చిన్న వీరారెడ్డి అడిగినాడంట, ఏమన్నా నా పేరు ఎందుకు చెప్పినామంటే నాకు తోడు ఎవరు రాని. ఈ బొచ్చేసారి సత్యనారాయణ గారిని తోడు కోసమే ఆడ పోటీ చేయించాడు. మీకు అర్థమైంది అది సామెత? పోతూ అందరినీ రాచపీనుగా ఊరికనే పోదంట, అందరినీ దొడకపోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద రాచపీనుగా, సైతాన్, వాళ్ళ భాషలో చెప్తున్నా, సైతాన్ లాంటివాడు, పిశాచి లాంటివాడు, పైశాచిక ఆనందం. అతని ముఖంలో నవ్వు అనేది నేను ఎప్పుడు ఆప్యాయతగా చూసి నవ్వించినది లేదు. ఎప్పుడు ముఖం చీదరించుకోవడమే, చీత్కారం. రాష్ట్ర ప్రగతి జరగాల, దేశ ప్రగతి జరగాల, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పరిగెత్తాలా. శ్రీశైలం నిండింది, నాగార్జున సాగర్ నిండబోతున్నది, పులిచెంతలకు విడుదల చేస్తారు, ప్రకాశం బ్యారేజ్ ద్వారా తిరిగి బందరు దగ్గర ఉండే సముద్రంలోకి చేరబోతున్నాయి, రాయలసీమ ప్రాజెక్టులన్నీ నిండాలా, మా దగ్గర హైకోర్టు నిర్మాణం జరగాల, అమరావతి పూర్తి స్థాయిలో జరగాల, పోలవరం నింపాలా, పురుషోత్తం ప్రాజెక్టు కావాలా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టు పూర్తి కావాలా, ఆ స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ ఆగాల, మా కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలా, మా గండికోట టూరిజంతో పాటు అన్ని టూరిజం జరగాల, వెల్ఫేర్ స్కీములు జరగాల. మా కేంద్ర మంత్రులు ఒకవైపు ఈ రాష్ట్రానికి నిధులు ఎక్కువ వస్తున్నాయని అటు స్టాలిన్ గారు రేవంత్ రెడ్డి మొత్తుకుంటా అంటే వాళ్ళు ఏడుస్తున్నారు, మనకి ఆంధ్రాకి ఎక్కువ వచ్చినాయి, బీహార్కి ఎక్కువ వచ్చినాయని. వాళ్ళు ఒకవైపు ఏడుపు, వీళ్ళది మరొక ఏడుపు. వచ్చినాయని వాళ్ళ ఏడుపు, ఇంకా రాలేదని వీళ్ళ ఏడుపు. మా ఏడుపుకి అర్థం కాలే. మీకేమన్నా తెలిసింటే ఆ ఏడుపు రాగానికి ఏమన్నా మార్గం చెప్తే, వాళ్ళు దగ్గినా, వాళ్ళు తుమ్మినా, వాళ్ళు చీదినా, వాళ్ళు చీతకరించుకున్నా ఈ రాష్ట్ర ప్రగతి ఆగదు. వాళ్ళ దరిద్రం వాళ్ళకే. ఎంతైనా సాహసోపేతంగా అన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అన్ని స్కీములు జరుగుతాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ జలజీవన్ మిషన్. 19,000 కోట్లకు డేటా కట్టి
చెరి సొగం 50-50 అని ఒక పాట ఉంది. మాది సొగం మీది సొగం అని. అంటే ఈ సొగం ఈ దరిద్రుడు కట్టగా అది ఎనికిపోయింది. 142 స్కీములకు సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 142 స్కీములు ఉన్నాయి. కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చేటి. గ్రామీణ ఉపాధి 90-10, హౌసింగ్ 100%, టాయిలెట్ 100%, నేషనల్ హైవే 100%, పిఎంజిఎస్వై 100%, జలజీవన్ మిషన్ 50%. అమ్మకు మాతృబంధనం కింద గర్భవతి అయినప్పుడు 2,000 + 2,000 2,000 6,000 రూపాయలు. ఆమె బాలింత అయిన తర్వాత పాలు, కోడిగుడ్లు, తిండి పదార్థాలు ఫ్రీ. ఇంతకుముందు 6 వారాలు మెటర్నిటీ లీవ్ ఉంటే ఇప్పుడు 6 నెలలు చేసినారు. పిల్లలకు అంగన్వాడీస్ టోటల్ ఫ్రీ. సమగ్ర శిక్షా అభియాన్ కింద 70% కేంద్రం. దానికి ఆయన పేరు నాడు నేడు, పెద్ద ముఖం, దరిద్ర ముఖం. అది కాకుండా 340 వెహికల్ ఇస్తే వెటర్నరీ మొబైల్ వెహికల్స్, సంచార పశు వైద్యశాలలు ఇస్తే అబ్బా కొడుకుల పేర్లు ముఖం. మా ఫోటో ఉండదు, మోడీ గారి ఫోటో ఉండదు. ఒక్కొక్క వెహికల్ 36 లక్షలు, మెయింటెనెన్స్కు నెలకు 2 లక్షలు, అది ఉండదు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద 50% నిధులు ఎవరైనా 10 కోట్ల వరకు పెడితే కూడా దానికి డబ్బులు కేంద్రము. అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 142 చెప్తా పోతే గంట సేపు కావాలా. 142 స్కీములు చదివితే కావాలంటే ఇస్తాం పట్టి ఏముండని. పిఎం ఈజీపీ కింద ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అండర్ ఎంఎస్ఎంఈ 35% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీలకు 45%. ముద్రా లోను గతంలో 10 లక్షలు ఉంటే 20 లక్షలు చేసినారు. మహిళలకు, మహిళా గ్రూపులకు 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం. ఎన్ని కావాల్సింటే అన్ని. స్టార్టప్ ఫండ్స్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, దాని కింద రాయితీలు, టూరిజం కింద రాయితీలు, ఇలా సెంట్రల్ స్కీములు, స్టేట్ స్కీములు, స్టేట్ బడ్జెట్ను కలిపి మొన్న మోడీ గారు ఇచ్చిన 50,400 కోట్లకు ప్లస్ ఒక 20,000 కోట్లు డివిడెంట్ కింద ఈ రాష్ట్రానికి వస్తుంది. అది జీతాలకు మాత్రమే సరిపోతుంది. స్టేట్ బడ్జెట్ ఈ సంక్షేమ పథకాలకు, ఈ స్పాన్సర్డ్ స్కీములకు, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు మొత్తం తగలబెట్టినాడు. వాటికి సబ్సిడీ రాబోతుంది. ఇవి ఒకవైపు స్పెషల్ పర్పస్ వెహికల్ కింద కేంద్రం గతంలో చెప్పిన ప్రకారం ఫారిన్ ఎయిడ్ అలో చేస్తుంది స్టేట్ గవర్నమెంట్కు, మన గవర్నమెంట్కు, సెంట్రల్. దాని కింద నిధులు రాబోతున్నాయి. ఇవన్నీ కలిపితే ఎక్కలేని విధంగా ఈ రాష్ట్రం మీరే చూస్తారు. కనీసం 1800 రోజులకు మ్యాండేట్ ఇస్తే 18 రోజే మొదలుపెట్టారు. ఏది 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 ఎక్కడ అని 36 పోయి ఈ రోజుకు మహా అంటే 54 రోజులు అయింది సీట్లో కూర్చొని. మీరు గమనించారు లేదో, 1వ తేదీ నాడు కరెక్ట్గా నేను ఫస్టే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, 1వ తేదీ నాడు టెన్షన్గా జీతాలు అన్నీ వచ్చినాయి. బిల్సు, పాత బిల్సు 1,30,000 కోట్లు మానవాడు డ్యూ పెట్టినాడు. వాటిని క్లియర్ చేయాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు నడపడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క చాకచక్యము, మోడీ గారి యొక్క బలం, పవన్ కళ్యాణ్ గారి బలంతో పాటు మేము ప్రతిరోజు మీకు అన్ని విషయాలు తెలియజేస్తాం. ఈ అంబటి రాంబాబు తగ్గిపోయింది, రోజమ్మ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియడంలే. ఆయన నాని అని ఒక ఆయన, నాని 1 పోయినాడు, నాని 2 పోయినాడు, నాని 3 పోయినాడు, నాని 4 పోయినాడు. ఒక పేరుని నాని ఒకడు మిగిలినాడు, అతను లోపలికి పోతాడు. అన్ని నానీలే, అన్నీ పోయినాయి. నానీలు అన్నీ అవుట్, ఆల్ నానీస్ అవుట్. రమ్మనండి, డిబేట్ పెడతాం, ఓపెన్ డిబేటు. ఎందుకు రాండి డిబేట్ కంట రండి. ఏమి నేను వచ్చినాం కదా డిబేట్కు, ఎప్పుడో డేట్ ఇవ్వనండి. వాళ్ళు 100 మంది రమ్మనండి, మేము 4 వస్తాం చాలు. కౌరవులు 100, పాండవులు 5 మంది మాత్రమే, 5 మందిమే వస్తాం. రమ్మనండి. మేము ఏం చేయబోయేది డేట్ పోయి చెప్పుకుంటా పోతాం. ముఖ్యమంత్రి గారు 74 ఏళ్ల వయసులో పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఏం చేయాలా, ఏం చేయకూడదు అని కేసులన్నీ బయటికి తీస్తాం. కాసులు సంపాదించేది బయటికి తీస్తాం. మీ కాసులు లాగుతాం, కేసులు లాగుతాం, వివేకానందుడి కేసులు లాగుతాం. సుక్కలు కనపడతాయి మీకు, జైలు సరిపోవు మీకు. మామూలుగా షెల్టర్లు వేయాల్సిందే వీళ్ళను. అంతమంది తప్పులు చేసినారు.
ఎక్కడ దోపిడీ లేదో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.